నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియో తీసుకొస్తా. వెంటక్క మన సబ్స్క్రైబర్లు ఏమంటున్నారంటే పాటలు అనేది తక్కువ చేయండి, లెంత్ అనేది దానికి సగం పోతుంది, వీడియో లెంత్ తక్కువ అవుతుంది, పాటల లెంత్ ఎక్కువ అవుతుంది, ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకూడదు, మేము మీ 2 సబ్స్క్రైబర్స్ కాబట్టి మేము ఇలాంటి విషయాలు చెప్తున్నాము అని అంటున్నారు. ఓకేనండి, ఇక మీ అభిప్రాయం ఏందో మేము అర్థం చేసుకున్నాము, ఇక మా బాధ మీరు అర్థం చేసుకున్నాము. చాలా చాలా థ్యాంక్స్ ఉన్నా. సరే, పాటలు స్టార్టింగ్ కాకుండా అప్పుడప్పుడు సిచ్యువేషన్ కి తగ్గట్టు పాటలు ఉంటాయి కదా, అవి మధ్యలో వాడతాము. ఓకేనా, వీడియోని ఖచ్చితంగా సపోర్ట్ చేయరు. ఇక మేము డైలీ 2 వీడియోస్ పెడుతున్నాను, మీరు చేసే సపోర్ట్ వల్లనే మేము డైలీ 2 వీడియోస్ పెడుతున్నాము. ఇక ఆ సపోర్ట్ ని ఏ మాత్రం తగ్గించొద్దు. ఓకేనా, అంటే తగ్గించకుండా ఉండడం అంటే ఎట్లా అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా వీడియో ఎట్లనో కింద కామెంట్ చేయండి. చిన్న లైకే మాకు ఎంతో హెల్ప్ అయినట్టు అవుతుంది కాబట్టి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పవేంది అక్క, ఏ చీరలు తీసుకుంటావు, ఏం కథ? మీ చీరలు ఏమోది చెల్లేను, మస్తు పీరని చెప్తున్నావు. ఓయమ్మో, గన్ని వేలు నా దగ్గర ఎక్కడవమ్మా? ఇంకా కింది చీరలు అవి అడుగున పెట్టిన చూడు, అవే చూపి, మంచిగా ఉన్నాయి చూస్తాను. అవి ఇట్లా జర తక్కువ తీసేలే. తక్కువ 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 ఎంత తక్కువ గీయాలక్క చెప్పు నువ్వే. 800 గీయరాదమ్మా? నేను చెప్పింది 2200, నువ్వు 800 అడిగితే ఏందక్క? అసలు న్యాయంగా అడగాలక్క. నువ్వు ఎవరో తీసుకున్నారు, ఏడనో తీసుకున్నారు అని అంటే గీడ గదే రేటుకి ఇస్తా అంటే ఏం లెక్క చెప్పు. ఈడ బట్ట ఎట్లుందో ఆడ బట్ట ఎట్లుందో బట్టను చూసి నువ్వు చూడక్క, బట్ట చూసే మాట్లాడు. ఇక లాస్ట్ ఫైనల్ చెప్తున్నా, 1500 తక్కువ రాదక్క. ఇక నీ మాట కాదు నా మాట కాదు, 1500 ఇచ్చి 2 చీరలు తీసుకోతావు, 3 చీరలు తీసుకోతావు, తీసుకోవాలి, ఇక నీ ఇష్టం. 3 చీరలు తీసుకో, ఎవరి ముక్క పెట్టుకోవాలమ్మా? నాకు నా బిడ్డకి ఇద్దరికైతే మస్తు మస్తు అమ్మో అలా అత్తదానికి ఇసంటి చీరలు దాని ముఖానికి మా ఎక్కువ ఎన్నది కట్టకపోయినా అది ఏమైనా డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది. పైసలు ఇచ్చే డ్రెస్సులను తెచ్చుకుంటుంది ఒక 200. 200 డ్రెస్సులు ఏడొస్తున్నాయి అక్క, నిర్గమ్మతుంది కథ. సరే సరే అమ్మ తీసుకో, పండుగ పూట ఇంకా వంట చేయలేదు, ఇంట్లో పని ఏది కాలేదు, నువ్వు పొద్దుగాల వచ్చినావని ఇక షాప్ కుల్ల వేసి ఇస్తూనే ఉన్నా. సరే సరే 2 చీరలు తీసేలే మరి. మీ 2 చీరలు తీసుకో అక్క, ఇకదే పైసలు, ఇకదే 1500 3000. మళ్ళా 1500 అంటే 1200 కనీసేలే. అయినా అన్ని పైసలు నా దగ్గర లేవు, ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టిపోతున్నాయి. ఇక మిగతాయి ఒక వారం 2 వారాలు అయినాక ఇస్తే చెల్లే, మాట అంటే మాట మీదనే ఉంటా. ఓ అమ్మ, మీ మాటలు గీటలు వద్దు తల్లి, ఊరోళ్ళను పైసా విషయంలో నమ్మనే నమ్మొద్దు. చుట్టాను అయితే దోస్తు అయితే బుక్కడి బువ్వ తినిపో గాని ఈ పైసా విషయంలో అయితే ఉద్దర సద్దర లేదక్క. నువ్వేం అనుకున్నా సరే పండుగ పూట నేను రూపాయి ఇట్లా ఉద్దర పెట్టద్దు అనుకున్నా. అయ్యో, తెలిసిన వాళ్ళని ఊరోళ్ళ ముఖం గిట్లా చూస్తలేవేంది చెల్లి నువ్వు? మామూలుగా అట్లా మాట్లాడుతున్నావేందిరా? ఆమె నియమా ఏంది దెంకపోతా మా ఊరిసి పెట్టి? ఓ అమ్మో, 1000 2000 నమ్మకుంటే ఎట్లరా నాయన? గిరాకీ ఎట్లా అవుతుంది మరి నీకు? మామూలు టైంలో నేను ఉద్దరా సద్దరా అంటే ఇయ్యలేదా అక్క చెప్పు? ఇప్పుడు పండుగ పూట నాకే వెళ్ళదు, చాలా మాలు తెచ్చుకున్నా, ఇక పైసలు వెళ్ళాలని నేను ఉద్ధరిస్తలేను అక్క. మీరేం అనుకున్నా సరే పోయి మళ్ళీ తీసుకొని రాపో, అప్పటిదాకా నీ చీరలు దాచి పెడతా కానీ ఎవరికి చూపియను. గంటే అంటవా? ఓ అమ్మో, 1000 రూపాయలు ఇట్లా నమ్మతలేవేంటి అమ్మా నువ్వు? సరే తీగ, నీకు వాడని ఏం చేస్తాం గాని, మరి పోయి వస్తా, ఇంటి దాకా పోయి తీసుకొని వస్తా తీయి. సరే గాని నా కోడలికి ఇట్లా ఎవరన్నా వచ్చి అడిగిరు అనుకో, రామలమ్మ చీరలు తీసుకుపోయిందా, 21 బట్టలు తీసుకుంటున్నది అని అన్నారు అనుకో, తీసుకుపోయింది అలా బిడ్డకు ఒకదానికి తీసుకుపోయింది మంచి పట్టు చీరే, ఇంకోటి మామూలు చీర తీసుకుపోయిందని చెప్పి చెల్లే, పైసలు ఇట్లా నగ తీయలేదు, ఉద్దరనే పెట్టిందని చెప్పు, అన్ని ఉద్దరనే పెట్టి వంట వేయింది, రేపే ఇస్తాను, రేపు పొద్దుగాలు ఇస్తానది అని చెప్పు. సరే సరే తీయక్క, డబ్బున పోయి రాపో అక్క, ఇంట్లో పని ఏది కాలేదు ఇంకా. సరే సరే చెల్లె, డబ్బునే వస్తాను. ఈ బట్టలు చల్లగుండా తెస్తే ఒక బాధ ఉంది, తేకుట్టే ఒక బాధ ఉంది. తేకుట్టేనేమో పండుగ పూటనన్నది రాదమ్మా, గిరాక్ అవుతుంది, ఇక నీకు రోజు వచ్చే గిరాకన్నా అల్లు ఇలా కొనుక్కుంటారు, అన్ని అయిపోతాయి కానీ కొత్త కొత్త మోడల్ తెస్తావమ్మా నువ్వు, ఉద్దర సద్దరిస్తావు అని తే అన్న పానం తినరు. తెస్తే చూడు, ఏమన్నా చంద ముందు ఒక్క చీర ఒక పాయ ఒక 2 3 చీరలు పోతే అవి ఉద్దర సద్దరినే వాయి. ఇక గీసొంటి వాళ్ళే ఉంటది ఊర్లల్లో ఈ బట్టలు, కనన్న తెస్తే మొత్తం లాస్ అయితట్టున పాడై. మళ్ళీ దీపావళి పండుగ కన్నా కొంటారా ఎవరన్నా? అందరు పట్నం పోయే కొనుక్కొచ్చుకుంటారా? లలిత, ఉన్నవా? ఏం చేస్తున్నవే? షాప్ లో ఉన్న బావా, వస్తున్నా. ఏమైంది? ఏం గమ్మంటున్నవే? పండుగ పూట బట్టలు 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 అని పాన మీద పెట్టుకున్నావు. అవి గిరాక్ అవుతున్నాయో అయితలేవో, ఏడు పని అన్ని పెట్టినావు, ఇంట్లో పని ఇంకెప్పుడు చేస్తావు?
ఈ పిల్లలు లేచిరనుకో ఈ ఆకలి ఆకలి అని తలుగుతుంటారు. మరి మటన్ దేనా చికెన్ దేనా ఏమైనా చపాతీలు పూరి లాంటివి చేసినావా ఏదో ఒకటి చెప్తలేవేంటే ఏదో ఆలోచించుకుంటా ఏదో పికర్ మీద ఉన్నట్టే కనిపిస్తున్నావు నాకు. ఏం చెప్పమంటావు బావా, పండుగ పూటాగో ఇన్ని బట్టలు తెచ్చుకుంటే వేలు వేలు పెట్టి ఇక గిరాకీ అయితే లేదు, ఎట్లా ఏం కథ అని నా పికర్ నాకే పడ్డది పో. ఇక గిరాకీ 2 3 గిరాకీలు వచ్చినాక ఇట్లా ఉద్దరా సద్దరా మళ్ళీ నిలుస్తా, వచ్చే వారం ఇస్తా, రేపిస్తా మాపిస్తా అని కొంట పోతురు. ఇయ్యకుంటేనేమో ఇన్ని పైసలు ఇట్లా గుబా అంతాయి అనుకుంటున్నా. ఏం చేయాలి బావా, ఊకనన్న తెస్తే. మరి నేను ముందే చెప్పిన ఈ ఊర్లలో కొనరే. ఏమైనా ఇక ఆఫర్ చీరలు అని పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకే పోతుర్రు. ఇక పైసలు నగతుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారే చెప్పు. ఇంకా పట్నంలోనే అగ్వ దొరుకుతుండొచ్చు అని అక్కడనే పోతారు. నేను ముందే చెప్తే నా మాట విన్నావా నువ్వు? సరే సరే పోని ఇక బట్టలు ఖరాబ్ అయ్యేటివి కావు. దీపావళి పండుగ ఉంది, మళ్ళీ సంక్రాంతి పండుగ ఉంది. ఎప్పుడన్నప్పుడు పోతే తీయే, పోకుంటే మళ్ళా ఎవరికొకరికి దానం అన్న చేసి వద్దాం తీయి. ఊకో నువ్వు బాధపడకే. అయితే అవుతుందేమో, వస్తే ఏమో, పోతే పోతే ఏమో తీయరాదు. ఏదో ఫస్ట్ టైం బిజినెస్ పెట్టినవు. అయితే ఏమో, పోతే పోతే ఏమో. ఆ దేవుని మీద భారం మీద అమ్ముకో. లలితక్క, ఉన్నవా? ఉన్నరా, రా రా రా. బావా, నేను గిరాకు వచ్చింది, కొద్దిసేపు అయినాక వస్తా, నువ్వు లోపలికో. చెప్పురా సరిత. ఓయమ్మో చాలా దినాల గుర్తుకొచ్చాము, మా షాప్లకు రానే రారు, ఎక్కడ పోయి తెచ్చుకుంటారో బట్టలు. ఇవాళ బాగానే వస్తుర్రేం రా, ఎన్నడు రానోళ్ళు. అయ్యో అట్లా అంటే వెండి లలితక్క, ఇక చాలా దినాలు అవుతుంది నేను బట్టలు కొనక. ఇక పండుగ పూట బట్టలు కొందాం మనస్తే అట్లా అంటున్నా వెండక్క. ఎవరెవరు వచ్చిర్రు చెప్పు, నేను కాకుండా. మీ అత్త వచ్చింది ఇప్పటిదాకా, మళ్ళీ నువ్వు వస్తున్నావు. ఎన్నడు రారు కదా మీరు, ఏడ కొనుక్కుంటారో ఏం కథనో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిరు బాగానే అని అంటున్నదంటే. అవునా, మా అత్త వచ్చిందా? ఇది ఎసంటి తీసుకుని చూపి అక్క. అరే ఇక పట్నంలో ఏం తీసుకోలేదు ఉత్తగానే వచ్చినట్టు, ఇక నీ దగ్గర తీసుకుందామని వచ్చినట్టుంది. ఏమో రా తెలియదు, నాతోనేమో పట్నం ఎందుకు పోయినాం చెల్లె, చాలా మంది పోయినట్టుగా, మాకు పట్నం ఏ తెలియదు అని చెప్తుంది. సరే సరే ఇక పట్నంలో తెచ్చుకోరో తెచ్చుకోలేదో, ఇక నా దగ్గర కావాలని వచ్చిర్రు. ఇక తీసుకోరమ్మా, రూపాయి తక్కువనో ఎక్కువనో తీసుకోరి అని చెప్పి మంచిగానే ఇస్తున్నారా. మరి చూడు ఏమేమి తీసుకుంటావో. తీసుకుంటా గాని మా అత్త ఎన్ని చీరలు తీసుకుంది, ఏమేమి రకాలు తీసుకుంది జర చూపి అక్క. మీ ఆడపిల్లకు ఒకదానికి ఒక పట్టు చీర తీసుకుంది, ఈ ఒక సన్న చీరను 2 సన్న చీరలు తీసుకుందిరా గంతేను. ఏంటి, ఒకటే పట్టు చీర తీసుకుందా? మరి మా ఆడపిల్లలు అత్తకు తీసుకోలేదా? ఏమో అమ్మ మరి తీసుకోలేదు. ఇక ఇంట్లో ఇట్లా ఉన్నాయో లేకపోతే అవే సన్న చీరలు పెడుతుందో నాకు ఎరకలేదు, కానీ నేనైతే అన్నా. మరి మీ ఏప్రాలకు తీసుకోవా అంటే, దాని ముఖానికి ఇవేం కడుతుంది, మామూలు సన్న చీరలే మా ఎక్కువ, దానికి ఏమైనా డ్రెస్సులు వేసుకొని వస్తుంది, పట్నంలో ఉన్నలకు వీటి వాల్యూ ఏం తెలుసు అని సపదార్థగా సన్న చీరలే తీసుకోవేందిరా. అమ్మో గట్లనా? అబ్బా ఎంత తెలివింది చూసినావా అక్క మా అత్త దగ్గర. వాళ్ళ ఇంటికి పోతే వేల వేల చీరలు బిడ్డ ఇప్పిస్తుంది, కట్టుకొని వస్తుంది. అంటే బిడ్డ పైసలేనా, బిడ్డ ఏమైనా కష్టం చేస్తుందా? వాళ్ళ అల్లుని పైసలే కదా. ఓ అమ్మో, తల్లికి పెడితే ఏమైతుందమ్మా మంచి చీర. పోయినప్పుడల్లా వేల వేల చీరలు కట్టుకొని వస్తుంది. దాని ముఖం ఈ చీరలు ఎక్కువ అంటున్నది. అబ్బబ్బో, మరి నాకు తీసుకుందా అక్క? ఎసంటి చీర తీసుకుంది నాకు? ఏమోరా మరి, నీకు తీసుకోలేనట్టుంది, కానీ కోడలికి తీసుకోవు అంటే, ఏమొద్దమ్మా పైసలేవు, నాకొద్దు నా కోడలికొద్దు అని తప్పుదప్ప పోయింది. అమ్మ గట్లన్నది. పైసలు మా మామ 6,000 ఏమో ఇచ్చిందంట. 6,000 మాకు బట్టలు రాకపోవునా అక్క చెప్పు. పండుగ పూట దసరా పండుగ ఇట్లా ఒక చీరగా వాటే తీసుకోవే అని అన్న పాపాన పోలేదు. అమ్మో, ఆమె అసలు పట్టు చీరనే తీసుకుంటా చూడు. నీ దగ్గర తీసుకోకున్నా సరే, ఆమె దగ్గర ఇంట్లో ఉందో లేదో మంచి పట్టు చీరనే కట్టుకుంటే, ఇప్పుడు దావత్ కాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మలు అందరూ వస్తారు కదా. మంచి పట్టు చీర కొని కట్టుకుంటా చూడు. ఏదో నీ దగ్గర గట్లా యాక్షన్ చేసినట్టుంది, కానీ నాకు తీసుకోవద్దని వంక పెట్టుకున్నట్టుంది. మా అత్త కోడళ్ళకి ఏమొద్దని అట్లా చెప్తుంది. మస్తు తెలివి ఉంటుంది అక్క, ఏమనుకుంటున్నావు? ఏమో చెల్లె, ఇక నాకు ఎరకలేదు, కానీ ఇంట్లో పని దాన్నే ఉంది. ఏమేమి తీసుకుంటావో జరి దబ్బున తీసుకో సరిత, ఏమనుకోకు. తీసుకోపోతా కానీ జరి ఏమనుకోక అక్క, పైసలు లేవు. ఇక మీ మధ్య జీతాలు పడలేదు, ఒక 2 వారాలు అయితే జీతం పడుతుంది అక్క, అప్పుడు అన్ని పైసలు ఇచ్చిపోతా. కానీ ఒక మంచి పట్టు చీర, ఒక సన్న చీర అక్క మా అమ్మకు నాకు. అమ్మా ఏం గిరాకరా నాయన, నువ్వేమనుకో సరిత, నువ్వు ఏమన్నా అనుకో, ఎట్లనన్నా చేసుకో, కానీ నేనైతే ఉద్దరిచ్చి ఇచ్చి లాస్ అవుతున్న తల్లి. ఎవో మీ అత్త వచ్చి గట్లనే అంటది, నువ్వు వచ్చి మీ అత్త అయితే మొత్తం ఉద్దరిని పెట్టి పొద్దుగల తెల్లారని ఇస్తానంటే మాట మీద ఇచ్చిన. ఇక నువ్వు 2 వారాలు అయినాక ఇస్తా అంటే నేను ఇయ్య తల్లి, నువ్వేమనుకున్నా సరే. నువ్వు అయ్యో మా అత్త మాటలు అయితే నమ్మినవు, కానీ నా మాటలు ఎందుకు నమ్మతలేవు అక్క? నేను మాట మీద ఉంటా, ఇస్తాను కదా. 2 వారాలు రాగానే బిల్లు పడుతుంది, పేమెంట్ రాగానే ఇచ్చిపోతా అక్క. అది పండుగ పూట అందరు కట్టుకొని ఉంటే నువ్వు ఉండాలా అక్క చెప్పు.
ఏమో చెల్లె ఉత్తగానే ఉండు ఎటనన్నుండు నాకేంది చెప్పు. అందరు పట్నం పోయిరు ఇక నువ్వు ఇట్లా నీ అత్తెం బట్టి పోయినట్టు నువ్వు చెప్పుకుంటలేదు కానీ మీరు ఇక పట్నం పోయిరు ఆడ అగ్గో సగ్గో మాలుంది బట్టలు బాగాలేవని మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు నాకు అర్థమవుతుంది కానీ ఇక గీసొంటోళ్ళ దగ్గర ఉద్దరు ఎట్లా ఆడబుద్ది అయితే చెల్లె. పట్నం కంటే నగదు పైసలు తీసుకొని పోతారు కొనుక్కొచ్చుకొని వస్తారు. గీసొంటోళ్ళ దగ్గర బేరాలు ఆడదు ఎంతవరకు కరెక్ట్ చెప్పు. మేము కష్టపడి పైసలు పెట్టే కదా బట్టలు కొనుక్కొస్తాము. కాదక్క గింత కాదు గింతున్నాయి అని ఆ న్యాయంతో మాట్లాడించుకోవాలని మొత్తం ఉద్దరంటే నాకేడుకొని వెళ్తే చెల్లె చెప్పు. జర్ర నన్ను ఆలోచించాలి కదా. మరి 2 చీరలే అంటున్నావు మీ ఆడవిళ్ళకి తీసుకోవా 21కి పెట్టాలి కదా. ఇంకా నేను ఎందుకు పెడతా అక్క అలాగా. ఇక అలాగా పెట్టుకుంటా పోతే సంక నాకు నా బతుకు కానీ అబ్బో అలా చేత చేసుడే మా ఎక్కువ. ఇంకో బట్టలు గిట్టలు పెట్టుకుంటూ పోవాలా ఇక బాగానే అమ్మ. పొత్తులు ఉన్నప్పుడు ఇంకా నేను అక్క అలాగా పెట్టేది. మా అత్త పెడుతుంది కదా చాలదా. మా మామ ఇచ్చిన పైసలతో మా అత్త బట్టలు తీసుకొని పోయింది. ఇంకా నేను అలాగే ఎందుకు అమ్మ పెట్టేది. మా దగ్గర పైసలు ఉప్పులాడుతున్నాయి కానీ అబ్బో వాళ్ళ ముఖాలకు గీసం తీసేస్తే ఎన్నడిగితే యాది చేయరక్క ఏమొద్దు. నాకు మా అమ్మ పండుగ పూట వస్తున్నది. ఇక మా అమ్మకి ఇట్లా ఒక చీర కట్టించి పంపిస్తా. ఇక మా అత్తన కట్టియదు పలకరియదు. ఇక ఆమె గురించి ఎందుకు ఆలోచిస్తా. ఇక నేనే ఎవరికి తెలియకుండా నేనే తీసుకొని కట్టించి పంపిస్తాక. ఏమో అమ్మ మీ పంచాలేందో మీ కథ ఏందో నాకేం అర్థమైతలేదు. తీసుకుంటే తీసుకోలేకుంటే లేదు సరిత. నా ఇంట్లో పని ఏడు దాన్ని ఉందంటే మీరు ఉద్దరా సద్దరా అనుకుంటూ వస్తారు. పైసలు తీసుకురాపు పైసలు తీసుకొస్తేనే ఇస్తాం మీరు ఏమనుకున్నా సరే. మీ ఇంట్లో పంచాలు నా దగ్గర పెడితే నేనేం చేయాలి. నా ఇల్లు దారం పోయి బుజారం అన్నట్టే ఉంది. సరే అక్క మరి పైసలు తీసుకొని వస్తా తియ్యి. అబ్బా మురుకులు చూస్తందుకు మంచిగా కొడుతున్నాయి కానీ తింటే కమ్మగున్నాయో లేవో. ఎప్పుడు ఉప్పు ఉప్పు చేస్తుంది. మరి ఈసారన్నా సప్పగా చేసిందో లేదో తిని చూద్దాము. ఏం చేస్తున్నావు లక్కయ్య? అమ్మమ్మ చేసిన మురుకులు తింటున్న తాత. మరి ఉత్తగానే తింటవేందయ్యా? షాయిలో నానేసుకొని తింటే కమ్మ ఉంటాయి కదా. చాయ్లో తింటా ఉత్తగా తింటా. తింటావు నీకేంటయ్యా రాత్రి సంది నమ్ములుతూనే ఉన్నావు. ఓయమ్మ పాయసానికి పెట్టి ఏమైనా అవుతుంది పిల్లగా. ఒకటే పని పర్ర తింటున్నావు మురుకులను. మొత్తం పూతం పట్టిస్తున్నట్టున్నావుగా. ఆగో చూసినవా తాత నేను ఫస్ట్ మురుకు ఇప్పుడే ముట్టుకున్నా. అమ్మమ్మ చూడు ఎట్లా అంటుందో. అమ్మో ఏం కథలు పడుతుండే పిల్లగాడు. నేను చూడక ముందుకు సాటుంగా పోయి 2 మురుకులు తిన్నావు. నేను చూడలేదు అనుకుంటున్నావా. సాటుంగా చెట్టుకి నిలబడి తినలేదా. ఎవడన్నా గుంజుకపోగల్లా అన్నట్టే తిన్నావు. ఇప్పుడు ఎవ్వరు చూడలేనట్టుందని మొదటి మురుకు నాది ఇది అని చెప్తున్నావు. మా పిల్లగాడు మస్తు హుషారుండే. తింటే తిను నీ కొరకే చేసిన గాని మళ్ళీ పాయకన గీత పెట్టగల పిల్లగా జరా ఊకి గడికి ఒకసారి తినకు. మా అమ్మే చూడే అమ్మమ్మ మురుకులు తింటున్నావు అని తిడుతుంది. అందుకే వీళ్ళ ఇంటికి రావద్దే అని చెప్పిన. నువ్వు ఊకుంటావానే అగు చూడు. అరే గింతదానికి గంటదానికి ఏడుస్తావేంది పిల్లగా నువ్వు? ప్రతి దానికి మీ అమ్మకి చెప్తావు. సరే తిన్నానేమో మళ్ళీ తింటా అని చెప్పరాదు పిల్లగా. అమ్మమ్మ నాకు ఆకలి అవుతుంది తింటా అని చెప్పు. గాదానికి మమ్మీ చూడే రావద్దని చెప్పొచ్చినాము అని చెప్తావేంది? సరే అయ్యా దుఃఖం మీ దాకా పోయేస్తా జర పనుంది. ఇంటికాడ కావాలండి జర మురుకులు ఇట్లా కుక్కలు ఎత్తుకోగల తర్వాత ఓపెన్ చేసి పెడితే. సరే పోయి రాపో. ఓయమ్మో ఎవరే నువ్వు? గుర్తుపడతలేవు అక్క నన్ను. మంచిగుంది అక్క డ్రెస్. ఇవాళ పండుగ అని ఇక కొత్త డ్రెస్ వేసుకున్నా. నీ డ్రెస్ పాడుగాను ఏమన్నా ముద్దుగుందా అని ఏమన్నా అంద సన్నముందా అని ఆ డ్రెస్ పాడుగాను. నువ్వే ఆడి తిరిగి ముద్దుగా ఉండవే అని అంటే ఇక ఆ డ్రెస్ వేసుకుంటే ఇంకా ముద్దుగా లేవు. నీ పాడుగాను ముద్దుగా పండుగ పూట చీర కట్టుకొని బయటికి వెళ్ళకనాక ఆ డ్రెస్ ఏం పాడైంది. ఆ డ్రెస్ తొడిగించుకొని బయటికి వెళ్ళినవు. బక్క బొక్కోళ్ళు కట్టె పుల్లకు ఇక బట్టలు తలిగించినట్టే కొడుతున్నవే. అయ్యో అట్లా అంటవేందక్క. నా మొగడు తేక డ్రెస్ తెచ్చిండు నాకు. ఇది వేసుకోవే పండుగ నాడు ముద్దు కొడతావు అని అంటే వేసుకున్నా. నువ్వేందక్క గట్ల ఇజ్జత్ తీసి పడేస్తున్నావు. ఇక నీకంటే ఇక బావ వేరే చీరలు ఇప్పిస్తాడు. ఇక మంచిగా కట్టుకొని రుబ్బుతా ఉంటావు. నాకు ఎవరు రక్క తెస్తాందుకు. ఏదో 100-200 పెట్టి డ్రెస్ ఏనాయా నా మొగడు తీసుకొని తక్కువ మాలు తెస్తాడు. మరి పైసలు ఉంటున్నాయి పైసలకు 13 వేస్తారు చెల్లె మీరు. ఇక పైసలు ఎంత చేస్తారు కాబట్టి తీసుకొని తక్కువ మాలు తెచ్చుకొని నడిపిస్తారు. మాకు అట్లా కావు కదా. కష్టం చేస్తామాయి తింటామాయి పంటమాయి. ఇక ఇప్పటి పూటకు ఇప్పటికి మాకు మస్తు అవుతుంది కానీ మీరు జమేసి అవి ఇవి కొంటారు చెల్లె. మాకు అసలు మాకు లేవు కదా. ఎట్లున్నాయి లక్కయ్య మురుకులు? కమ్మగున్నాయా? అమ్మమ్మ కమ్మగా చేసిందా? ఏం మురుకులు తాత. ఉప్పు ఇంత టేస్ట్ పాడైంది. అది తినబుద్ధి అయితే లేవు. గట్టిగా పాడైనాయి. నాకే దంగుతలేవు అంటే మీకే ఎట్లా దంగుతాయి చెప్పు. ఇక నేనే ఎట్లనో అట్లా పోతాం పట్టియాలి అన్ని అయిపోగొట్టాలి. ఇక మీరా తినలేరు తాత. ఏం ముద్దుగలేవు ఇవి.
అమ్మో పిల్లగాడు నేను ఇసుంటారా అని వాళ్ళ తాతతోనేమో చెప్తుండే. అమ్మో జరుండు జరుండు అట్లనే ఏం పిల్లనంటే పోతో మాట్లాడుకుంటా అవన్నీ మాటలు వినాలి. తాత మనమడు ఏమేమి మాట్లాడుతురు. ఇక చెప్పు చెల్లె, ఏం పని మీద వచ్చినవే పొద్దు పొద్దుగల పండుగ పూట? పని తీరిందా మరి? తీరింది అక్క. ఇక పని అంతా తీరినాకనే నీ దగ్గరకు వచ్చినా గానీ ఇక మురుకులు ఇట్లా ఏమి చేయలేదు. ఇక 2 మురుకులు ఇస్తావేమో షాయిలకు జర గావర గావర అవుతుంది పానం అని వచ్చినక్క. చేసినవా చేయలేదా మురుకులు? నాకు తెలిసే నువ్వు మురుకులకు అప్పాలకు వచ్చినవు. ఇక నీ పానం అంతా గివిటి మీదనే ఉంటదని నాకు తెలిసే అందుకే వచ్చినవని. ఇక పండుగ పూట గిట్ల వస్తాను గురించి సిగ్గు శరమే మట్టుకని అనిపించదా అని. పండుగ నాడు నీ పిల్లలు వస్తారు, మన్మరాలు మన్మలు వస్తారు. మరి వాళ్ళ కోసం ఒక 3-4 కిలోలన్న పట్టించి వేయొద్దా? నేను 10 షేర్లు పట్టించి చేసినా ఏడికి రాలేదు. అంత 2-3 కిలోలన్న పట్టించుకొని చేసుకుంటే ఏమైంది? ఏమైనా మంది మీదనే ఉంటుంది పానం అంతా. అయ్యో నాకు శాత కాక చేయలేదు అక్క. శాతనైతే ఎంతసేపు గాని ఇక పండుగ తెల్లారి ఇలా పొద్దుకంగా పట్టించుకొచ్చి రేపు పొద్దుగల పెట్టుకుంటక్క. ఇంకా నేను చేసినాక నీకు ఇట్లా ఇన్ని పెట్టుకోతా గానీ జరిగి అక్క పానం కావరైతుంది. అమ్మో నీ మురుకులకో దండం నీకో దండం చెల్లి. నీకు వంటలే చక్కగా చేయరాదు, మురుకులేడ చేయొస్తుంది. ఇంకా నీకు మురుకులు చేసి నాకు ఇచ్చిపోతావు. అమ్మో నేను చేసిన ఏమి బావ చక్కగా తినడు. ఇంకా నువ్వు చేసినావు అంటే ఇక ఆయనతో ముట్టుకోరు చెల్లి. ఏమొద్దు కానీ ఇంట్లో మీ బావని అడి 2 మురుకులు తీసుకుపో, చాలా తీసుకోపోకు. ఇక నేను లేని చూసి మీ బావ ఇట్లా ఇన్ని పెడతాడు. ఇవన్నీ ఏం చేసుకుంటది దాని ఊరుతాల నోడు. 2 అంటే 2 తీసుకో, మళ్ళా పని వెళ్ళడానికి ఇస్తా. అబ్బా దంగుతలేవు, నోట్లు వేసినా ఇట్లా దంగుతలేవు. ఎట్లున్నాయి తాత ఇవి? నువ్వు ఎట్లా తింటావో ఏమో అయ్యా. ఓ పిల్లగా లక్కయ్యా ఏమో అంటావు? మురుకులకు ఏమైంది పిల్లగా? కమ్మలేవా? అమ్మో బర్రెలే పర్ర పర్ర నమ్ముతుండు గట్టి ఉన్నాయని. ఇక మీ తాత ముందు అట్లా కథలు పడుతున్నావు అంటే ఏ ముసలోడు ఏడ దీని తాపు చేయగల అన్ని ఒక వేసుకొని మా ఇంటికి కొంట పోతే అయ్యేపోతుంది అని అట్లా మీ తాత ముందు అట్లా కథలు పడుతున్నావు పిల్లగా. ఏం హుషారున్నవయ్యో నువ్వు. ఆగో చూడు తాత, అమ్మమ్మ ఊకే నా పానం తింటుంది. నేను ఉండాలన్నా పోవాలన్నా చెప్పు, మా ఇంటికి పోవాలా మా డాడీకి ఫోన్ చేసి? ఆగో ఎందుకే పిల్లగా నిమ్మలంగా తింటుండు కదా, తిననియరా అదే? ఎందుకే కయ్యా కయ్యా మొత్తుకుంటున్నావు అట్లా? జర్రసేపు ఊకోరాదే పిల్లగాడు ఏదో మురుపం తీర తింటుండు. తినని రాదు, ఒక 2-3 తింటాడు, అంతకంటే ఎక్కువ తింటాడే పిల్లగాడు. అబ్బో ఒక్క మాట అంటే ఊరికొస్తావేంటి అయ్యా నువ్వు? మురుపం తీరు తింటున్నాడు, ఒకటే పంచారుస్తుండు. పాయకన పెట్టిందనుకో పొద్దు సంది తింటుండు. 3 మాటలు పోయిండు. ఆ పాయకన బాత్రూమ్ లో దూరుకో బుర్రు కొట్టిండు. అవునా లక్కయ్య, నీకు పాయకన పెట్టిందా? నాకు మొన్న నుంచే పెట్టింది, మా ఇంటికాడ నుంచే పెట్టింది. కావాలంటే మా మమ్మీని అడుక్కో చెప్తుంది. మీ ఇంటికి వచ్చినాక తిని తిని నాకు పాయకన పెట్టిందా? ఏం లేదు అట్లా, మా ఇంటికాడ నుంచే నాకు పాయకన పెట్టింది. పిల్లగాడు గమ్మతి మాట్లాడుతుండే. అమ్మమ్మ దగ్గరికి దొరికిన పో పిల్లగా నువ్వు. మీ అమ్మమ్మకు గీసొంతులు అయితేనే కరెక్ట్. ఏ ఊకోవే నువ్వు ఆ తెరిపికర్ తప్పిందాన్ని. పిల్లగాడు గంట పిల్లగాడు ఒకటే పరాం పరాం మందిని పుర్రా పుర్రా ఎరుగుతుండు. సూపు బాత్రూమ్ లో పోయి నువ్వు ఇస్తావేంటి ఇంకా మళ్ళీ నిలబడి? అమ్మ ఒక్క మాట అంటే ఇక మనమడానికి అట్లా పరాసుకోమాన్ని అక్క. అట్లా సీరియస్ అయితేవేంటి పెంటక్క నువ్వు? ఓ అమ్మో ఓ బాగా చూసినావు మా అక్క ఎలా టీక్ టాక్ తయారైంది. అయ్యింది చూస్తున్నా. ఇంకా పొద్దుకంగా దసరా పండుగ నాడు జమ్మికాడికి పోతప్పుడు చూడాలి ఎటువంటి పట్టు చీరలు తెచ్చుకుందో, ఎటువంటి వేసుకొని తిప్పులాడుతుందో. నాకు చూసినావు పువ్వులు మూర నిండా తెచ్చుకుంది, ఇసిగా చుట్టుకుంది. ఏం సోకులు పడుతుంది చూసినావు పిల్ల మీ అక్క? అవును బాబా, ఎవరెక్కడన్నా పోనీ కానీ ఇక పండుగ వచ్చిందనుకో మా అక్కది ఓ రోజే వేరుంటది. ఏంటి పోరి నువ్వు నీ బావ కలిసి నన్ను ఆట ఆడిస్తుర్రు. ఏం పోవేమ్మా? అగో బతుకమ్మ కంటే 2 మురుకులు ఇచ్చంట దోలిగి. పోవే మీ బావిస్తాడు తీసుకొని పోదామునా. సరే అక్క. బావా జర ఒక 3-4 మురుకులు ఇయ్యరాదు, తీసుకోపోతే అక్క తీయమన్నది. ఆగో 2-3 మురుకులు అంటే మళ్ళీ 3-4 మురుకులు అంటారేంటి? ఓయ్యా గది గతనే అంటది. ఇక గిన్నె నిండా మురుకులను చూసిందనుకో దాని పానం అంతా మన గిన్నెలే ఉంటది. సప్పు దాకా 1-2 అంటే 2 దానికి. అమ్మో ఏది చేసినప్పుడల్లా ఇస్తా ఉంటే బాగా నష్టాలు అవుతున్నాయి, దీనికి లాడైతుంది. ఏం చెప్తున్నావు అయ్యా? 2 అంటే 2 సరే ఇస్తా పోవే. ఏది పోయిందా? పోయినట్టుంది. బావా నీకు చిన్న చేతి రాదు బావా, పెద్ద చెయ్యే పోతుంది. ఇక నీ గుణం మంచిది బావా. జరా కవర్ నిండా మురుకులు పెట్టి బావా. నేను మురుకులే చేయలేదు. పండుగ పూట పిల్లలు వాళ్ళ ముఖాలు చూస్తుర్రు. జరా చిన్న కవర్ ఉంటుంది చూడు, కూరగాయల కవర్ నిండా పెట్టి బావా మాకు వస్తుంది, డబ్బులు తీసుకురాపో. ఓ బక్క ముసల్దానా, మా అమ్మమ్మకి చెప్పింది అనుకోని పని మెత్తగా చేస్తుంది. ఆ మాటే సరిపోవే అంటే నేను కవర్ నిండా పెట్టి అలా మా అమ్మమ్మ లేండి చూసి అమ్మో మస్తు యాక్షన్లు చేస్తున్నావు కదా,
ఏమొద్దు మాకే సరిపోతుంది. మా డాడీ మా నాయనమ్మ అందరూ వస్తారు. మా చెల్లె ఇట్లా అందరికి సరిపోవాలి కదా. ఇంకా మా ఇంటికి తీసుకోవాలి మేము సగం. బాగున్నా తాత ఏమి తాత ఈ బక్క ముసలి కవ్వ నిండా పెట్టి అంటుంది అమ్మమ్మల ఇంటి చూసి ఏమొద్దుకో. అమ్మో పిల్లగాడు మస్తు హుషారుండే. అమ్మమ్మ అంటే అమ్మమ్మకి జుట్లకైనా పుట్టినట్టే ఉండే. ఇగో ఇదే మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియో స్టడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న హెల్ప్ చేయాలి. నా హెల్ప్ ఏంటంటే వీడియోని లైక్ చేయరు గంతే. లైక్ అంటే గిట్ల ఒత్తురు గంతే, సరేనా? అర్థమైంది అనుకుంటా. మేము ఎన్నిసార్లు లైక్ కొట్టిరని ఎందుకు అంటున్నామంటే మీ లైక్స్ మాకు ఎంతో ఇంపార్టెంట్ దోస్తులు. అంటే మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు మాత్రం హెల్ప్ చేయలేరు దోస్తులు, సరేనా? ఈవినింగ్ వీడియో ఈ రోజు వస్తుందో రాదనుల్లా. వస్తే మాత్రం 5 o'clock మన ఛానల్ కి వస్తుంది. రాకుంటే మాత్రం రేపు మార్నింగ్ వస్తుంది, ఓకేనా? రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇప్పటివరకు చూస్తున్న స్వీట్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.